ఒకసారి ఒక పుణ్యాత్ముడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు. అతను కార్తీక వ్రతం ఆచరించి భూతతృప్తి కోసం బ్రాహ్మణ భోజనం చేయించాలనుకున్నాడు. కానీ నేను అతనిని దూషించి కొట్టి అతని వస్తువులను లాక్కొని గెంటేశాను. ఆ బ్రాహ్మణుడు కోపంతో నన్ను శపించాడు. నీచుడా, తోటి బ్రాహ్మణుని అవమానించావు, నీవు రాక్షసుడివై నరభక్షకుడు అవుతావు అని శాపమిచ్చాడు. ఆ శాపంతో నేను ఈ రాక్షస రూపం పొందాను. తరువాత క్షమాపణ కోరక ఆ పండితుడు దయతో ఇలా అన్నాడు: గోదావరిలో కార్తీక వ్రతం ఆచరించే ఒక బ్రాహ్మణుడి ద్వారా నీకు విమోచనం లభిస్తుంది అని అంటాడు. అదే కారణంగా నేనిక్కడ నివసిస్తున్నాను అని మొదటి రాక్షసుడు తన కథను పూర్తి చేశాడు. ఇప్పుడు రెండవ రాక్షసుడు తన పూర్వజన్మ కథను ఇలా మొదలు పెడతాడు. నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణే. కానీ నీచుల సహవాసం వల్ల తల్లిదండ్రులను బాధపెట్టి వారికి తిండి పెట్టకుండా మార్చాను. వారి ముందు రుచికరమైన వేడివేడి భోజనం తిని అవమానపరిచాను. దాన ధర్మాలు చేయలేదు. బంధువులను కూడా హింసించి వారి ఆస్తిని దోచుకున్నాను. అందుకే నాకు ఈ రాక్షసత్వం వచ్చింది. ఇప్పుడు నన్ను పాప విముక్తుణ్ణి చెయ్యి అని అతడు బ్రాహ్మణుని పాదాలపై పడిపోతాడు. ఇక మూడవ బ్రహ్మరాక్షసుని కథ. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండేవాడిని. కానీ స్నానం చేయకుండా మలినంగా దేవాలయంలో తిరుగుతుండేవాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించకుండా భక్తులు తెచ్చిన ఆభరణాలు నా ఇంటికి పంపేవాడిని. మద్యమాంసం తిని పాపకార్యాలలో మునిగిపోయాను. అందువల్ల మరణాంతరం రాక్షసుడిగా పుట్టాను. నన్ను కూడా రక్షించు మహాశయ అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు ముగ్గురు రాక్షసులను చూసి ఇలా అంటాడు: మీరు పాపాల వల్ల ఈ రూపం పొందారు, కానీ ఇక భయపడకండి, నా వెంట రండి, మీకు విముక్తి కలిగిస్తాను అని వారిని తీసుకొని గోదావరి నది వద్దకు వెళ్ళి తానే స్నానం చేసి ఆ స్నాన పుణ్య ఫలాన్ని ముగ్గురికి అర్పించాడు. అలా చేయగానే ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు దివ్య రూపాలు పొంది వైకుంఠానికి ప్రాప్తించారు. ఇంకా ఈ ఇతిహాసం పూర్తి అయ్యాక వశిష్ఠ మహర్షి చివరగా ఇలా అంటాడు: జనక మహారాజా, కార్తీక మాసంలో గోదావరి వంటి పవిత్ర నదిలో స్నానం చేసిన వారికి హరిహరాదులు సంతోషించి సకలైశ్వర్యాలను ప్రసాదిస్తారు. అందువల్ల ఎంత కష్టమైనా సరే కార్తీక స్నానాలు తప్పక ఆచరించాలి అంటాడు. ఇంతటితో కార్తీక పురాణం 3వ అధ్యాయం సమాప్తం.